నిబంధన చేసిన వారిని, బాప్తిజం తీసుకున్న వారిని, ఆయన రక్తం ద్వారా కొనబడిన వారిని మరలా పాత జీవితానికి తిరిగి వెళ్తున్నామా? ఎట్లా మారుతుంది? కాన్సిక్వెన్సెస్ అనుభవించు, ఆ నొప్పని అనుభవించు. కొంచెం జీవితంలో నూతన కార్యం చేసే దేవుడు ఉన్నాడు కదా, ఆ బాధ అనుభవించాలి. ఆ బాధ వద్దంటున్నారు మీరు. దేవుడు అంటే నాకు ఎందుకు ఇలా ఉంటుంది? దేవుడు అంటాడు నీ మార్గాలు ఎలా పోయి, నీ తలంపులు ఎలా పోయి, నువ్వు ఎవరి దగ్గర పోయావు. సిగ్గు లేదు చేస్తానికి. పనికిమాలిన జీవితము, పనికిమాలిన పనులు చేస్తూ దేవుని పెట్టని పిలుచుకుంటారా? ఐఎమ్ సో విత్ పెయిన్. పశ్చాత్తాపంలో నడిపించబడిన వారు, రెండో వారు ఆయన రక్తం ద్వారా కడగబడిన వారు. ఇంకా నేను పాత జీవితంలోనే జీవిస్తూ నేను ఆలయానికి వస్తా అంటానంటే ప్రయోజనం లేదు. I'm not saying if you commit sin, don't come to church. I'm saying when you come to church, come that you want to be fixed. దేవుడు శపిస్తాలే అనుకుంటే ఆ నిబంధనని పనికి మాలంగా ఎంచుతామంట. Your pleasure, you give me the blessing, I will go sleep with the other person. ఎవడు ఏ రోషం కలిగిన వ్యక్తి ఊరుకుంటాడు? దేవుడు అందరికన్నా రోషం కలిగిన వ్యక్తి అంట. నా స్థానంలో ఎవరైనా వచ్చారో ఊరుకోండి నేను అంటున్నాడు. ప్రార్థనా పరునంటూ, ప్రార్థనా పరురాల్ని, ఉపవాసం ఉంటాను, ఆలయానికి వస్తాను. ఏం భక్తి? ఆమె చెప్తుంది నేను ఇంకా బలుల్ని ఇస్తున్నాను, సమాధాన బలుల్ని ఇస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, మొక్కుని వచ్చాను. మనం చేసిన తర్వాత మరలా మొక్కుతాం దేవుని దగ్గరికి. విల్ హ్యావ్ ఫేవర్ విత్ గాడ్. డోంట్ బి ఫూల్డ్. ఇంకా దేవుడు మన హృదయం తలంపులు ఎరిగిన దేవుడు అంట. మన తలంపులు మన నోటి మాటకు వస్తాను ముందు ఏం చెప్పదలుచుకుంటున్నామో తెలిసిన దేవుడు అంట. అంటే నువ్వు అనుకుంది ఒకటి, నువ్వు చెప్పేది ఒకటి అంటే, ఓరే నీ మనసు నేను రీడ్ చేస్తాను రా, నీ నోటి మాటలతో ఎందుకు వేషధారణ నా దగ్గర.